కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయం అందుకుంది. అసలు ఎవరూ ఊహించని విధంగా చివరి వరకు పోరాడి గెలుపును నమోదు చేసింది. దీంతో ఈ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఈ విజయం తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలని సృష్టించుకుంది టీమిండియా. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 46.67 విజయ శాతంతో 3వ ప్లేస్ కు దూసుకొచ్చింది. ఇక అటు ఓవల్ టెస్ట్ ను ఓడిన ఇంగ్లాండ్ 4వ ప్లేస్ కు పడిపోయింది. ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా శ్రీలంక 2వ ప్లేస్ లో నిలిచింది. అయితే టీమిండియా ఈ సిరీస్ ను డ్రా చేయడంతో ఇప్పుడు ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. కాగా టీమిండియా ఏడాది సొంత గడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇక ఓవల్లో జరిగినటువంటి 5 టెస్టులో చివరి వరకు విజయం ఊరించింది. ముఖ్యంగా మొదటి నుండి కూడా ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందని భావించారు. కానీ భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లాండ్ బ్యాటర్లను దెబ్బకొట్టారు. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. 5 మ్యాచ్ల సిరీస్ ను 2-2తో సమం చేసింది. ఇక 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆల్అౌట్ అయింది.